ఈ చెరువు మొత్తం దీని విస్తీర్ణ మొత్తం 24 ఎకరాలు. రాను రాను ఇది వచ్చిన తర్వాత ఈ విధంగా ఇంతవరకు తయారైపోయింది. గత ప్రభుత్వం వీళ్ళు ఇది మినీ ట్యాంక్ మార్చి ఈ 4 ఎకరాల స్థలంలో మినీ ట్యాంక్ చేసి వాటర్ ట్యాంక్ చేసిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన చేపలు ఈ ప్రభుత్వం వచ్చిన కదా ఫ్రీ చేపలు కూడా ఎప్పటికీ దీంట్లో విడిచడం జరుగుతుంది. సుమారు 1,00,000 చేపల దాకా దీన్ని విడిచడం జరిగింది. గత సంవత్సరం మేము ఈ సంవత్సరం పట్టేది ఉండే, కొన్ని వరకు పట్టలేదు. ఈ 2 కలిపి ఈ సంవత్సరం పడదామని మేము అనుకున్నాం. ఇప్పుడు మీరే చూశారు లైవ్లో, కనీసం 5 నుంచి 6 కిలోల చేప ఉంది. ఈ సంవత్సరం వేసిన చేప కూడా బాగానే ఉంది. దీంట్లో సమృద్ధిగా పెరుగుతుంది. ఒక సంవత్సరంలో ఈ సైజ్ వస్తుంది. అంత మంచి చెరువు ఇది. ఆ విధంగా పెరుగుతున్న చెరువులో అనుకోకుండా ఈ ఊరి వాటర్ ఇక్కడ దీన్ని కలపడం వల్ల, కలుషిత వాటర్ రావడం వల్ల చనిపోయినట్లుగా ఇప్పుడు మనకు రిపోర్ట్స్ కూడా తెలుస్తున్నవి. తర్వాత మేము ఫైనల్ అనలైజర్ కూడా పంపినాం. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ సభ్యత్వం 69 మంది సభ్యులతో కూడినటువంటి సొసైటీది. మ్యాక్సిమంగా ఎక్కువ మాత్రము ఈ సొసైటీ ఈ చేపల మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఎక్కువ మాత్రము దీని మీద ఆధారపడుతూ దాని రాత్రి మొగలు కాపలా కాస్తూ ఈ సైజ్ వచ్చిన తర్వాత అమ్ముకోవడం జరిగి వాళ్ళ జీవనోపాధి ఎక్కువ మంది సాధిస్తున్నారు. మరి ఈ సంవత్సరం జీవనోపాధి కోల్పోయింది కాబట్టి ప్రభుత్వ పరంగా ఎంత వీలైతే అంత మాకు సుమారు నుంచి 5 క్వింటల్ల 5 టన్నుల వరకు చేప చనిపోవడం జరిగింది. కాబట్టి దీనిపై నష్టపరిహారం కింద ప్రభుత్వం నుంచి మాకు ఆదుకోవాలని మేము కోరుతూ గవర్నమెంట్ శాసనసభ్యుల ద్వారా కూడా మేము ప్రభుత్వం వినిస్తాం. మంత్రి గారు మావారి ఉన్నారు, శ్రీవారి గారు, కాబట్టి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. సీనన్న గారి ఆధ్వర్యంలో వారి జిల్లా అధ్యక్షుడు కాబట్టి వారి ద్వారా ప్రభుత్వంతో విన్నవించి మా సొసైటీకి ఏదో మా యొక్క సభ్యులకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం చేసి మరి ఉన్నటువంటి నీళ్ళని లిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నట్టు ఏ మాత్రం కలుషిత నీళ్ళు లేకుండా. తర్వాత వచ్చినట్టు చేపలకు మా సీనన్న గారు శ్రద్ధ వహించి ప్రత్యేకంగా బాదేపల్లి సొసైటీకి మరొక 1,00,000 చేపలు ఇప్పించవలసిందిగా వారు కోరుతూ ఈ యొక్క నష్టపరిహారం ఇచ్చి మరి దీనికి బాధ్యులైనటువంటి అధికారులపైన చర్య తీసుకోవడానికి సీనన్న గారి ద్వారా మాకు తెలిసినంత వల్ల డీజిల్ ట్యాంక్ కూడా ఒక కారణం ఉండొచ్చు, కాదంటలేం. కానీ మెజార్టీ మాత్రం ఈ నీళ్ళు రావడం వల్ల, గతంలో ఎప్పుడు కూడా ఇట్లా కలపలేదు. దీంట్లో ఉన్న నీళ్ళతోనే ఫ్రెష్గా పెరుగుతుండే. డీజిల్ ట్యాంక్ ఈ రోజున ఇంతవరకు ఉన్నాయి, కొద్ది కలుస్తుండొచ్చు. కానీ మేము అనేదంటే మాది మాత్రం ఈ యొక్క కలుషిత నీరు వల్లనే అయిందని మాత్రం మాకు డిమాండ్. ఒకవేళ అనాలిసిస్ పంపించినాం, ఖచ్చితంగా రిపోర్ట్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత దీనిపైన మేము సీనన్న గారిని అడిగి ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలుస్తాం, కలిసి వారి రిప్రజెంటేషన్ ఇస్తాం. దీనిపైన ఎవరైతే ఎవరైనా డీజిల్ వాళ్ళు పెట్టినా కానీ అధికారుల పైన కానీ కంపల్సరీ చర్య తీసుకొని మాకు సొసైటీకి ఈ యొక్క 5 టన్నుల వరకు చనిపోయిన చేప నష్టపరిహారం ఇస్తూ నూతన చేపలు మాకు మళ్ళీ పోషించడానికి మళ్ళీ చేపలు ఇడిసి ఈ నీళ్లు మొత్తం లిఫ్ట్ చేసి క్లీన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.